ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న వారిని బయటకు తీసుకొచ్చేందుకు గంటల కొద్దీ రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఇప్పటి వరకు 8 బృందాలు రెస్క్యూలో పాల్గొన్నాయి. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి, ఎస్ఎల్బీసీ టీం సహా హైడ్రా కూడా ఇప్పుడు తీవ్రంగా శ్రమిస్తోంది. మరిన్ని ఇబ్బందులు ఎదురైతే వైజాగ్ నుంచి ఇండియన్ నేవీని కూడా రెస్క్యూలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉంచింది ప్రభుత్వం. ఇక అండర్ వాటర్ స్కానర్స్, లైఫ్ జాకెట్ తోటి లోకో ట్రైన్లో సొరంగం కూలిన ప్రాంతానికి వెళ్ళింది ఆర్మీ టీం. 14 కిలోమీటర్లలో 12 కిలోమీటర్ల వరకు వెళ్ళింది. అక్కడి నుంచి పూర్తిగా బురద నిండిపోవడంతో ముందుకెళ్లేందుకు ఇబ్బందికరంగా మారింది. దీంతో సొరంగంలోకి భారీ జనరేటర్ని పంపించారు అధికారులు. విద్యుత్తును పునరుద్ధరించి భారీ మోటార్లతోటి ఆ బురద నీటిని తోడేస్తున్నారు. లోపల చిక్కుకున్న వారిని టెక్నాలజీ సాయంతో గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఎన్డీఆర్ఎఫ్ రిలీజ్ చేసిన ఫోటోలో ఒక మనిషి చెయ్యి కనిపిస్తోంది. ఆ ఫోటో చూస్తుంటే బురదలో మనిషి ఇరుక్కుపోయినట్టుగా తెలుస్తోంది. టన్నెల్ నుంచి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి వాసు ప్రస్తుతం మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వాసు, ఏదైనా అప్డేటెడ్ ఉందా న్యూస్లో? శ్రీశైలం ఎస్ఎల్బీసీ టన్నెల్లో నిన్న అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే 8 మంది లోపల చిక్కున్నారు. వాళ్ళందరినీ రక్షించేందుకు, క్షేమంగా బయటికి తీసుకొచ్చేందుకు ఇటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు ఇటు సింగరేణికి సంబంధించిన సిబ్బంది వాళ్ళందరూ కూడా తీవ్రంగా శ్రమిస్తున్నారు. లోపల దాదాపు ఈ రోజు 33 గంటలుగా ఈ శ్రమ అయితే కొనసాగుతుంది. లోపల రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. కొద్దిసేపటికి అంటే 3 అవర్స్ బ్యాక్ ఇటు ఎన్డీఆర్ఎఫ్ తో పాటు ఆర్మీ రెస్క్యూ టీమ్స్ అన్ని కూడా లోపలికి వెళ్ళాయి. వాళ్ళతో పాటు మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా లోపలే ఉన్నారు. 3 గంటల నుంచి మంత్రి కూడా లోపలే ఉన్నారు. వాళ్ళందరూ రెస్క్యూ ఏ విధంగా చేస్తున్నారు అనుకున్నా కూడా మంత్రి కూడా దగ్గరుండి పరిశీలిస్తున్న పరిస్థితి మనం స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తానికైతే అయితే ఈ రెస్క్యూకు సంబంధించి దీంతో పాటు కొంచెం ఎక్స్పర్ట్లు కూడా తీసుకొచ్చారు. గతంలో ఉత్తరాఖండ్ లో ఏ విధంగా ఈ టన్నెల్స్ ప్రమాదాలు జరిగినాయి వాళ్ళకి సంబంధించి వాళ్ళందరూ కూడా తీసుకొచ్చారు. ఇక్కడ వాళ్ళందరూ సలహాలు, సూచనలు కూడా తీసుకుంటున్న పరిస్థితి. మొత్తానికి ఉదయం నుంచి కూడా పూర్తి స్థాయిలో జిల్లా కలెక్టర్, ఎస్పీ, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు అందరూ కూడా ఒక సంయుక్త సమావేశం నిర్వహించారు. దాంతో పాటు మొదటగా ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో దాదాపు లోపల 14 కిలోమీటర్ల లోపల ఇన్సిడెంట్ జరిగింది. సో ఇప్పుడు ఈ బృందాలు, రెస్క్యూ టీమ్స్ అన్ని కూడా దాదాపు 12 కిలోమీటర్లు దాటి వెళ్ళగలుగుతున్నాయి. కానీ అక్కడ తీవ్రంగా ఒక్కసారి కూలిపోవడంతో అక్కడ పూర్తిగా బురద మట్టి పేరుకుపోయింది. వాటర్ ఎక్కువగా చెరింది. ఆ వాటర్ అనేది కూడా ఇటు భారీ యంత్రాలతో, మోటార్లతో బయటికి పంపింగ్ చేస్తున్న పరిస్థితులకు ఉంది. అనేక పిస్తులు తిరిగాయి. ఇంకా చాలా సార్లు ఏ విధంగా వీళ్ళని కాపాడేదన్న కోణంలో ఇంకా రీసెర్చ్ జరుగుతూ ఉంది. ఆ నేపథ్యంలో ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ టన్నెల్ పై నుంచి హోల్ చేసి రెస్క్యూ చేద్దాం అన్న కోణంలో చర్చ జరిగింది. కానీ ఎక్కడ కూడా అధికారులు అదంతా సేఫ్ కాదని చెప్పారు. దాని తర్వాత మళ్ళీ ఎక్కడ ఇన్సిడెంట్ జరిగిన సైడ్ నుంచి హోల్ పెడదాం అనుకున్నారు. అది కూడా శ్రేయస్కరం కాదు. ఎందుకంటే కృష్ణా రివర్ కి ఆనుకున్న నేపథ్యంలో అది కూడా శ్రేయస్కరం కాదు. వాటర్ లోపలికి వచ్చే అవకాశం ఉందని కూడా నిపుణులు సూచించారు. మొత్తానికైతే రెస్క్యూ ఆపరేషన్ అయితే పూర్తి స్థాయి కొనసాగుతుంది. ఇటు ఎన్డీఆర్ఎఫ్ తో పాటు సింగరేణి సిబ్బంది కూడా పాల్గొంటున్నారు, మిలిటరీ సిబ్బంది పాల్గొన్నారు. అందరూ కూడా ఒక్కసారిగా ఎట్లయినా లోపల చిక్కుకున్న వాళ్ళని కాపాడాలని నిరంతరం శ్రమిస్తున్న పరిస్థితి నెలకొంది. రైట్ వాసు. టన్నెల్ లోపల 8 మంది మృత్యువుతో పోరాడుతుంటే బయట వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ వాళ్ళు సురక్షితంగా బయటికి రావాలని దేవుడికి ప్రార్థిస్తున్నారు. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఆ 8 మంది కోసం ప్రేయర్స్ చేస్తున్నారు ప్రజలంతా. వీలైనంత త్వరగా రెస్క్యూ ఆపరేషన్ విజయవంతం అవ్వాలని అటు ఏపీ నుండి కూడా పలువురు అధికారులు సహకరిస్తున్నారు. ఇంకా ఈ రెస్క్యూ ఆపరేషన్ ఎంతసేపు కొనసాగే అవకాశం ఉంది, బంధువులు ఏమంటున్నారు వివరించడానికి మా ప్రతినిధి శివకుమార్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శివకుమార్, వారి కుటుంబ సభ్యులు మాత్రమే కాదు, ఈ విషయం తెలుసుకున్న వాళ్ళు, విన్న వాళ్ళంతా కూడా ప్రేయర్స్ చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళంతా క్షేమంగా బయటకు రావాలని బంధువులు ఏమంటున్నారు. అలాగే ఎంతసేపట్లో అంటే ఆల్రెడీ 13 కిలోమీటర్స్ వరకు వెళ్లారు రెస్క్యూ చేసేందుకు లోపలికి, టన్నెల్ లోపలికి అంటున్నారు. ఇంకెంతసేపు కొనసాగే అవకాశం ఉంది? అయితే టన్నెల్ లోపల కొత్త ప్రతికూల పరిస్థితులు అయితే రెస్క్యూ టీమ్స్ కు కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ ప్రక్రియ రెస్క్యూ ఆపరేషన్ అనేది ఇంకా సుదీర్ఘంగా కొనసాగేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా అయితే రెస్క్యూ సిబ్బంది అయితే మనకు సమాచారం. అయితే దీంతో పాటుగా గత ఉదయం నుంచి కూడా నిన్న ఉదయం 8:30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అప్పటి నుంచి కూడా అక్కడ ఎవరైతే ప్రత్యక్షంగా ఉన్నారో మిగతా కూలీలు దాదాపు 42 మంది సురక్షితంగా ఆ టన్నెల్ నుంచి బయటికి వచ్చారు. వారంతా కూడా ఈ 8 మంది ఎవరైతే అందులో చిక్కుకున్నారో వారి పట్ల కొంత ఆందోళన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీంతో పాటుగా ఇదంతా కూడా ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కావడంతో వారి కుటుంబ సభ్యులకు గత రాత్రే సమాచారం కూడా అందించడం జరిగింది. దీంతో వారు ఈ 8 మంది ఎలా ఉన్నారు, వాళ్ళు క్షేమంగా బయటికి రావాలని వారంతా కూడా అటు ప్రేయర్స్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. దీంతో పాటుగా ఆ సహాయక చర్యలను వేగవంతం చేసి ప్రభుత్వం కూడా ఆ ప్రత్యేక చొరవ చూపి వారందరినీ తమ వారిని బయటికి తీసుకురావాలని తోటి కూలీలు అయితే చెప్తున్నారు. దాదాపుగా
200 మందికి పైగా కూలీలు ఈ టన్నెల్ పనుల్లో పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఉదయం షిఫ్ట్ వెళ్ళిన వారి సందర్భంలోనే ఈ ప్రమాదం జరిగినట్టుగా అయితే తెలుస్తుంది. దాంతో పాటుగా అక్కడ ఉన్న వారు కొంతమంది బంధువులు కూడా ఉన్నారు, కొంతమంది అన్నదమ్ములు కూడా సంబంధించిన వారు ఈ టన్నెల్లో చిక్కుకున్న వారిలో ఉన్నారు. అందులో 2 ఇంజనీర్లు కూడా ఉన్నారు, మిగిలినటువంటి కూలీలు ఉన్నారు. అయితే వీళ్ళంతా కూడా క్షేమంగా తిరిగి రావాలి అని చెప్పేసి వారైతే ప్రేయర్ చేస్తున్నారు. అలాగే కుటుంబ సభ్యులు ఎప్పటికప్పుడు ఈ ప్రమాద ఘటనకు సంబంధించి ఆరా తీస్తున్నారు. వారు కూడా వారి స్వస్థలాల నుంచి నేరుగా ఇక్కడికి వచ్చేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఆ లోపు ఏం జరుగుతుందో అనేటువంటి కొంత ఆందోళన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా 100 మంది రెస్క్యూ సిబ్బంది వారిని ప్రాణాలతో సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు మాత్రం సహాయశక్తులా కృషి చేస్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతున్నప్పటికీ కూడా వాటిని ఒక్కొక్కటిని అధిగమిస్తూ ఉన్నారు. బురద కావచ్చు, నీటిని క్రమక్రమంగా బయటికి తోడేసేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. దాంతో పాటుగా డెబ్రీస్ ని కూడా తొలగించి వీరందరినీ క్షేమంగా బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు అయితే ముమ్మరం చేస్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ లోపల చిక్కుకున్నటువంటి తోటి కూలీలు కావచ్చు, మిగిలినటువంటి కుటుంబ సభ్యులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. రైట్ శివకుమార్. ఇక టన్నెల్లో చిక్కుకున్న వారిని బయటకు తీసుకొచ్చేందుకు జరుగుతున్న చర్యల్ని అనుక్షణం పర్యవేక్షిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. సంఘటనా స్థలంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు. అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు. 8 మందిని క్షేమంగా బయటకు తీసుకొచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అన్ని టీంలను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా మంత్రులతో టచ్ లో ఉన్నారు. ఎప్పటికప్పుడు మంత్రుల్ని అడిగి అక్కడి పరిస్థితిని తెలుసుకుంటున్నారు. చిక్కుకున్న కార్మికుల్ని రక్షించి సురక్షితంగా బయటకు తీసుకురావాలని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా ఆకాంక్షిస్తున్నారు. మా ప్రతినిధి శ్రవణ్ మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రవణ్, నిన్నటి కంటే ఈరోజు రెస్క్యూ ఆపరేషన్స్లో కాస్త పురోగతి కనిపించింది. నిన్నటి వరకు 14 కిలోమీటర్ల మొత్తం టన్నల్లో 12 కిలోమీటర్ల వరకే రెస్క్యూ టీమ్స్ వెళ్ళగలిగాయి. కానీ ఉదయం నుంచి కూడా ఈ పూర్తిగా ఏదైతే ఉందో ఇండియన్ ఆర్మీకి సంబంధించిన టన్నల్ ఎక్స్పర్ట్స్, బార్డర్లో సెక్యూరిటీ చేసే ఇండియన్ ఆర్మీకి సంబంధించిన టన్నల్ ఎక్స్పర్ట్ టీమ్ దోమలపెంటకు చేరుకోవడం జరిగింది. దాంతోపాటు కూడా ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్తో పాటు మంత్రి జూపల్లి కూడా లోపలికి వెళ్ళిన సిచ్యువేషను. సో మొత్తానికి నిన్నటి వరకు 12 కిలోమీటర్ల వరకు వెళ్ళి అక్కడి నుంచి వాటర్ స్టార్ట్ అవ్వటము, దాంతోపాటుగా బురద మొత్తం మట్టి ఉండటంతో వెనక్కి వచ్చిన సిచ్యువేషన్స్లో ఇప్పుడు 14 కిలోమీటర్లో 13.5 కిలోమీటర్ల వరకు వెళ్ళగలిగారు. కేవలం హాఫ్ కిలోమీటర్, ఈ హాఫ్ కిలోమీటర్లో మొత్తంలో కూడా వాటరు, దాంతోపాటుగా బురదతో పాటుగా మొత్తం కూలిపోయిన ఆ మట్టి మొత్తం కూడా ఉంది. ఆ మట్టి కూలిపోయింది మాత్రం 100 నుంచి 200 మీటర్స్ వరకు ఉంది. దాదాపుగా హాఫ్ కిలోమీటర్ మినహా మిగతా చివరి వరకు చేరుకున్న పరిస్థితి. అయితే అత్యాధునిక ఎక్విప్మెంట్స్ని తీసుకెళ్లారు. బార్డర్లో టన్నెల్ ఎక్స్పర్ట్స్, ఆర్మీ వాడే టన్నెల్ ఎక్స్పర్ట్స్ ఎక్విప్మెంట్, లేటెస్ట్ టెక్నాలజీతో ఉండే వాటర్ స్కానర్ ఎక్విప్మెంట్లతో పాటుగా కూడా ట్యూబ్లు, లైఫ్ జాకెట్లు, వీటన్నిటితో పాటు అంత దూరం వెళ్ళగలిగారు. సో ఇప్పుడు అక్కడ ఆ బురద ఏదైతే నిలిచిపోయిందో, బురద అవతల చిక్కుకున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళ కండిషన్ ఎలా ఉంది, ఇవన్నిటినీ కూడా స్కాన్ చేసే అవకాశాలు కనిపిస్తుంది. అసలు బురద ఏ మేర నుంచి ఎంతవరకు, ఎన్ని మీటర్లు ఖచ్చితంగా బురద పేరుకుపోయింది అనేది ఖచ్చితంగా ఈ వాటర్ స్కానర్ మిషన్ ద్వారా వాళ్ళు స్కాన్ చేసి కనిపెట్టబోతున్నారు. సో లోపల చిక్కుకున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉందనే దాని మీద ఇంకా ఎటువంటి క్లారిటీ రాలేదు. క్లారిటీ వచ్చిన తర్వాత దానికి సంబంధించిన యాక్షన్స్ తీసుకుంటారు. ఆక్సిజన్ ఛాంబర్స్ అయితే ఏర్పాటు చేశారు. ఆక్సిజన్ లోపల వరకు వెళ్లేందుకు ఏర్పాట్లు అయితే ఉన్నాయి. కానీ ఎక్స్పర్ట్ టీము అక్కడి వరకు వెళ్ళిన తర్వాత ఆ వాటర్ స్కానర్ ద్వారా ఖచ్చితంగా ఎంత దూరం వరకు మట్టి పేరుకుపోయి ఉంది, ఎంత దూరం వరకు వాటర్ ఉంది, ఎంత దూరం వరకు బురద ఉంది, ఎంతవరకు ఈ రెస్క్యూ టీమ్స్ ముందు వరకు వెళ్ళగలిగే ఆప్షన్స్ ఏంటి, ఇవన్నిటి మీద కూడా టెక్నికల్గా ఇప్పుడు డీకోడ్ చేయబోతున్నారు. దీని తర్వాత రెస్క్యూ ఆపరేషన్స్లో ఒక క్లారిటీ వస్తుంది, ఎటువంటి స్టాండర్డ్ మెజర్, కరెక్ట్ మెజర్ తీసుకోవాలన్నది. ఏదేమైనప్పటికీ మొత్తానికి నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు చాలా పురోగతి కనిపించిందని అధికారులు అంటున్నారు. కేవలం 1/2 కిలోమీటర్ దగ్గరలో ఉన్నారు. 100 నుంచి 200 మీటర్ల దూరంలో బురద ఉంది, మట్టి కూరుకుపోయింది. ఆ తర్వాత బురద వాటర్ ఉన్నాయి కాబట్టి అక్కడి వరకు కూడా వెళ్తే కేవలం 100 నుంచి 200 మీటర్ల వరకు వెళ్తే మాత్రం పూర్తిగా క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్. రేపే ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు. అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది కూటమి ప్రభుత్వం. అయితే ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తామంటున్న వైసీపీ నేతలు మరి బడ్జెట్ సమావేశాలకు హాజరవుతుందా లేదా అన్న అంశంపై తెగ చర్చలు నడుస్తుండగా వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేశారు వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి. బడ్జెట్ సమావేశాలకు వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు హాజరు కాబోతున్నట్లుగా స్పష్టం చేశారు. బడ్జెట్ సమావేశాలకు హాజరు కానున్న వైసీపీ ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే అని పట్టుపట్టే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి.
ప్రజా సమస్యలపై గొంతు విప్పేదే తామే అంటూ ప్రత్యక్ష హోదాను మళ్లీ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లనుంది. ప్రతిపక్ష హోదా కోరుతూ ఇప్పటికే హైకోర్టులో వైసీపీ పిటిషన్ దాఖలు చేసింది. అయితే కౌంటర్ దాఖలు చేయాలని స్పీకర్ను హైకోర్టు కోరినా ఇప్పటి వరకు తన అభిప్రాయాన్ని మాత్రం చెప్పలేదు. జగన్ కు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం అవమానిస్తుందంటూ వైవి సుబ్బారెడ్డి కూటమి ప్రభుత్వంపై కన్నెరు చేశారు. ఎవరేం చేసినా ప్రజా సమస్యలపై పోరాడేందుకు అసెంబ్లీకి వెళ్లాల్సిందేనని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. పక్ష పార్టీగా మన ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేయడానికి చట్టసభల్లోకి పోవడానికి ఎప్పుడైనా శాసనసభ్యులకు కానీ పార్లమెంట్ సభ్యులకు కానీ అధికారం ఉంటుంది. కానీ మీరు వ్యవహరించే తీరు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా ఆయన అవమానపరిచే విధంగా మీరు ఇచ్చేస్తున్నారు. కాబట్టి ఈరోజు మళ్ళా ఈ రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు తప్పకుండా పోయి ప్రశ్నించాలి అని ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఎవరికో భయపడో తోకముడిచో కార్యక్రమం ఆయన అప్పట్లోనే కాంగ్రెస్ పార్టీకి ఎదిరించి పోరాటం చేసిన ఆయన. ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ లైవ్ ద్వారా అందిస్తారు. ఈశ్వర్, చెప్పండి, రేపు ఏపీ సమావేశాలకు వైసీపీ నేతలు హాజరు కాబోతున్నారు. ప్రతిపక్ష హోదా కావాలని డిమాండ్ ప్రభుత్వం ముందు ఉంచబోతుంది. అయితే ఈసారైనా వాళ్ళకి అనుకూలంగా డిసిజన్ వచ్చే ఛాన్సెస్ ఉందా? ప్రతిపక్ష హోదా అన్నది ప్రజలే నిర్ణయించాలి. అది స్పీకర్ ఇచ్చేది కాదు, ప్రజలు ఇచ్చే అధికారాన్ని అంటే నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్ని పట్టే ఇస్తారు తప్ప అలాంటి ప్రొసీజర్స్ అయితే ప్రస్తుతానికి ఫాలో అవుతున్న ప్రొసీజర్స్ అవే కదా అన్నది వీళ్ళు చెప్తుంది. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అంటే దేశంలో ఇతర రాష్ట్రాలకి మిగతా రాష్ట్రాల అన్నీ కూడా ఫోకస్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మీద ఉంటుంది. ఎందుకంటే పొలిటికల్ డామినెన్స్ ఆ స్థాయిలో ఉంటుంది. పర్టికులర్గా ఇక్కడ అనేక కారణాలు, 2 ఫ్యామిలీల మధ్య కావచ్చు, 2 కమ్యూనిటీస్ మధ్య వార్ కావచ్చు, డామినెన్స్ వార్ కావచ్చు, ఇట్లాంటి అనేక రకాల అంశాలతో అందరి దృష్టి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మీద ఉంటుంది. సాధారణంగా అంత ఆసక్తికరంగా అసెంబ్లీ జరుగుతూ ఉంటుందన్న చర్చ పెద్ద ఎత్తున దేశం మొత్తం మీద నడుస్తుంది. ఇట్లాంటి నేపథ్యంలో రేపు జరగబోయేదానికి జగన్ వస్తారా లేదా అన్న పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే రేపు ఆయన వస్తున్నారు అన్నది వైసీపీ నుంచి ఇప్పటికే స్పష్టత వచ్చింది. కాబట్టి ప్రధానంగా అధికార పార్టీ ఆరోపిస్తుందంటే కేవలం ప్రజా సమస్యల మీద చిత్తశుద్ధితో ఆయన అసెంబ్లీకి రావడం లేదు, ఆయన అభ్యర్థిత్వం క్యాన్సిల్ అవుతుందనే ఉద్దేశంతోనే కేవలం ఒక్కరోజు హాజరవడానికి మాత్రమే ఆయన అసెంబ్లీకి వస్తున్నారు. గవర్నర్ ప్రసంగానికి మాత్రమే హాజరవుతారు. వరుసగా 60 రోజుల పాటు హాజరు కాకపోతే ఆయన ఎమ్మెల్యే క్యాండిడేచర్ని రద్దు చేసే అధికారం శాసన సభ స్పీకర్కి ఉంటుంది. ఆ స్పీకర్ ఆ విషయాన్ని ఇటీవలే బహిర్గతం చేశారు. కాబట్టి దాన్ని తప్పించుకోవడానికే వస్తున్నారన్నట్టుగా ఇప్పటికే ఆరోపణలని ప్రారంభించిన అధికార పార్టీ. అయితే అది ఇప్పటికే ప్రతిపక్షం చెప్తోంది ప్రతిపక్ష హోదా ఇస్తే ఆయన వచ్చే అవకాశం ఉంటుందన్నట్టుగా వాళ్ళు చెప్తున్న నేపథ్యంలో ప్రతిపక్ష హోదాకు సంబంధించి అయితే చాలా కేటగారికల్గా ఇప్పటికే అనేక వేదికల్లో అటు స్పీకర్ కానీ లేకపోతే ఇతర డిప్యూటీ స్పీకర్ కానీ వీళ్ళు చెప్తోంది ఏంటంటే ఇది కేవలం ప్రజల్లో ఎన్నుకునే దాన్ని బట్టి ప్రజల మద్దతును బట్టే అది ఎవరు ఎక్కడ ఉండాలో నిర్ణయిస్తారు తప్పనిచ్చి, లేకపోతే శాసనసభ్యులుగా మాత్రమే కొనసాగాల్సి ఉంటుంది అన్నది అసెంబ్లీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. సో ఒకవైపు ఇట్లాంటి నేపథ్యం ఉన్న నేపథ్యంలో మరొకవైపు బడ్జెట్కి సంబంధించి చాలా కీలకం. అందరి దృష్టి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ మీద ఉంటుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఎకనామికల్గా లేకపోతే ఫైనాన్షియల్గా చాలా తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్న రాష్ట్రం. ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎట్లాంటి వైఖరితో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందన్న దృష్టి అందరి దృష్టి మరొకసారి ఆకర్షించే అవకాశం ఉంటుంది. ఒకవైపు పొలిటికల్ కమిట్మెంట్స్ ఉంటాయి, వెల్ఫేర్ స్కీమ్స్కి అన్నిటికీ భారీగా నిధులను కేటాయించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటికే సూపర్ 6లో 3 పథకాలని లాంచ్ చేశారు, మరొక 3 పథకాలు పెండింగ్లో ఉన్నాయి. అవి వాటిని ఇప్పుడు చేస్తారా లేదా, వాటికి నిధులు కేటాయిస్తారా ఈ బడ్జెట్లో లేదా అన్న ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతూనే ఉన్న నేపథ్యం కనిపిస్తుంది. మరొకవైపు దీర్ఘకాలిక రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కొంత ఆర్థిక క్రమశిక్షణ పాటించాల్సిన అవసరం ఉంది. సో దానికి సంబంధించి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ని ఎక్కువగా పెంచే అవకాశాన్ని రాష్ట్రం పరిశీలిస్తోంది. ఇటీవల ముఖ్యమంత్రి ఒక సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి, కొన్ని సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా పొలిటికల్ కమిట్మెంట్స్ నెరవేర్చాల్సిన అవకాశం కూడా ఉంది. అట్లాంటి అవసరం ఉన్నప్పటికీ కూడా అంతకు మించి రాష్ట్ర భవిష్యత్తుని ముందుకు తీసుకెళ్లాలి. కాబట్టి ఆ దిశగా మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది అన్నట్టుగా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఈ రెండింటికి సంబంధించి ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు అన్నది ఒక తీవ్రమైన ఆసక్తిగా కనిపిస్తుంది. రేపు ఉదయం 10 గంటలకి అసెంబ్లీ ప్రారంభమవుతుంది. కంబైన్డ్ స్పీచ్లో గవర్నర్ 2 ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. ఆ తర్వాత సాధారణంగా ముఖ్యమంత్రి సమావేశానికి వచ్చే సందర్భంలో ఎన్టీఆర్ విగ్రహానికి ఆయన నివాళులు అర్పించి వస్తుంటారు వెంకటాపురంలో. కానీ రేపు అట్లాంటి అవకాశం ఉండకపోవచ్చు. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందువల్ల నేరుగా ముఖ్యమంత్రి సమావేశానికి వస్తారు. ఆ తర్వాత ఇక్కడ
ఉభయ సభల్ని ఉద్దేశించి ప్రసంగించిన తర్వాత రేపు మధ్యాహ్నం బీఏసీ సమావేశం జరుగుతుంది. బీఏసీలో ఎన్ని రోజుల పాటు అసెంబ్లీ జరగాలి, ఏ అంశాలని అసెంబ్లీలో చర్చించాలన్న దాని మీద మరొకసారి డిస్కషన్ జరిగే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత వాయిదా పడుతుంది. రేపు 25వ తేదీ బడ్జెట్కి సంబంధించి గవర్నర్ ప్రసంగం మీద చర్చ ఉంటుంది, ధన్యవాదాలు తెలిపే తీర్మానం ఉంటుంది. ఆ తర్వాత 26, 27 సెలవులు అంటే 28వ తేదీన బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. 28వ తేదీ ఉదయం రాష్ట్ర కేబినెట్ సమావేశం కాబోతుంది. ఆ సమావేశంలో బడ్జెట్ ప్రతిపాదనలకి ఆమోదం తెలిపిన తర్వాత బడ్జెట్ ప్రతిపాదనల్ని అసెంబ్లీకి సమర్పించబోతున్నారు ఆర్థిక శాఖ మంత్రి. అయితే ఈ మొత్తం సమావేశాలు 2 వారాల పాటు కానీ లేకపోతే 3 వారాలు నిర్వహించాలన్నది రేపు మధ్యాహ్నం జరిగే బీఏసీలో నిర్ణయించే అవకాశం ఉంది. రైట్, ఇక మరి కాసేపట్లోనే గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్స్ ముగియనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 175 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించారు. 92,250 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇక పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులకు అనుమతిని నిరాకరించారు. ఏపీలో గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు మరి కాసేపట్లో ముగుస్తాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు మెయిన్స్ తొలి పేపర్ జరిగింది. ఇక మధ్యాహ్నం 3 గంటలకు రెండో పేపర్ ప్రారంభమైంది. సాయంత్రం 5:30 గంటల వరకు పరీక్ష ముగుస్తుంది. గ్రూప్ 2 పరీక్షలకు 92,250 మంది అభ్యర్థులు హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 సెంటర్లలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆలస్యంగా ఎగ్జామ్ సెంటర్లకు వచ్చిన విద్యార్థులను పరీక్షలకు అనుమతించలేదు. వాస్తవానికి ఏపీలో గ్రూప్ 2 మెయిన్స్ పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పరీక్షను వాయిదా వేయడం లేదని ఏపీపీఎస్సీ స్పష్టం చేయడంతో ఈ ఉత్కంఠకు తెరపడింది. మరింత సమాచారం మా ప్రతినిధి వసంత్ అందిస్తారు. వసంత్, గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ మరి కాసేపట్లోనే ముగియనుంది. ఎగ్జామ్ సెంటర్స్ దగ్గర ఉదయం నుండి ఎలాంటి సిచ్యువేషన్ నెలకొంది? మరోవైపు నిన్నటి వరకు నిరసన తెలిపిన అభ్యర్థులు ఎవరైనా ఎగ్జామ్ కి హాజరయ్యారా? సో ఆందోళనలు, ఉద్రిక్తతల నడుమున ప్రభుత్వం చేసినటువంటి విజ్ఞప్తిని, అభ్యర్థులు చేసినటువంటి వినతిని సైతం ఏపీపీఎస్సీ పక్కన పెట్టి గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించిన పరీక్షను నిర్వహించింది. ప్రస్తుతం దాదాపుగా 92,000 మందికి పైగా అభ్యర్థులు పరీక్షకు హాజరు. 905 పోస్టులకు సంబంధించి 175 సెంటర్స్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్ష అయితే జరిగింది. పరీక్ష నిర్వహణకు సంబంధించి ముఖ్యంగా ఎక్కడ వెనక్కి తగ్గమంటూ కూడా ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. ఇదే అంశాన్ని ప్రభుత్వానికి కూడా తెలియజేసింది. అందులో భాగంగానే ఈరోజు పేపర్ 1, పేపర్ 2కి సంబంధించి 2 పరీక్షలను కూడా పక్కాగా నిర్వహించింది. ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ భద్రత నడుమున ఈ పరీక్షను అయితే పూర్తి చేసిన మరికొద్ది నిమిషాల్లోనే అభ్యర్థులు మొత్తం కూడా పరీక్షను రాసి పరీక్షా కేంద్రాల నుంచి బయటికి రాబోతూ ఉన్నారు. ప్రధానంగా ఏపీపీఎస్సీ ప్రభుత్వం చేసినటువంటి విజ్ఞప్తిని కానీ, అభ్యర్థులు చేసినటువంటి ఆందోళన కానీ పెడచోని పెట్టింది. అందుకు ప్రధానంగా ఒకే కారణాన్ని చూపిస్తుంది. ఎప్పుడైనా నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత అందుకు సంబంధించి ప్రిలిమ్స్ మొదట పెడతారో, అనంతరం మెయిన్స్ నిర్వహిస్తారు. ప్రిలిమ్స్ పెట్టినప్పుడు రోస్టర్ విధానాన్ని ఎవరు కూడా వ్యతిరేకించలేదు. కేవలం పరీక్షకు మెయిన్స్కి సంబంధించినటువంటి సమయం దగ్గర పడిన తర్వాత సరిగ్గా 2 లేదా 3 రోజుల ముందు నుంచే అభ్యర్థులు మొత్తం కూడా ఆందోళన వైపు అడుగులు వేస్తారు. ఇది దీని వెనక కుట్రకోణ ఉంది అనేది ప్రధానంగా ఏపీపీఎస్సీ భావిస్తూ ఉంది. అందులో భాగంగానే ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం చేసినటువంటి విజ్ఞప్తిని కూడా పరిగణలోకి తీసుకోలేదు. అభ్యర్థులు చేసినటువంటి ఆందోళన కూడా పట్టించుకోలేదు. వారు వినతి పత్రాన్ని అందించినా కూడా ఏపీపీఎస్సీ ఖచ్చితంగా గ్రూప్ 2కి సంబంధించిన మెయిన్స్ పరీక్ష నిర్వహణ తీసుగానే అడుగులు వేసింది. ఎట్టి పరిస్థితుల్లో నిర్వహిస్తామని స్పష్టం చేసింది. ఇప్పటికే అందుకు సంబంధించి ఎవరైతే దుష్ప్రచారం చేశారో వారిపైన సూర్యాపేట పోలీసులకు కూడా ఏపీఎస్సీ సెక్రటరీ ఫిర్యాదు చేశారు. ఈరోజు ఉదయం 2 పేపర్లు, అంటే ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఒక పేపరు, అలాగే మధ్యాహ్నం 3 గంటల నుంచి 5:30 గంటల వరకు రెండో పేపర్కి సంబంధించి పరీక్ష ఇప్పటికే పూర్తయిపోవచ్చింది. మరికొద్ది నిమిషాల్లో అభ్యర్థులు మొత్తం కూడా పరీక్ష కేంద్రం నుంచి పరీక్షను పూర్తి చేసుకుని బయటికి రాబోతున్నారు. అయితే ఎంతమంది అభ్యర్థులు ఈ మెయిన్స్ పరీక్షలో పాల్గొన్నారు అంటే కనుక మరికొద్ది నిమిషాల్లోనే ఏపీపీఎస్సీ కూడా అందుకు సంబంధించినటువంటి వివరాలు కూడా వెల్లడించబోతోంది. ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. ఎవరైతే నిన్నంతా అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారో వారు సైతం పరీక్షకు హాజరయ్యారని ఏపీపీఎస్సీ అయితే తేల్చి చెప్తోంది. ఎక్కడైతే ఈరోజు కూడా నిన్న కొంత చెదురుముదురు ఘటన అర్ధరాత్రి రోడ్డుకు జరిగినప్పటికీ కూడా ఈరోజు ప్రశాంతంగా పరీక్ష జరిగిందని ఏపీపీఎస్సీ అయితే స్పష్టం చేస్తోంది. ఎస్ వసంత్, ఇది ఈరోజు 5 చూస్తూనే ఉండండి TV9.